రోషయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఆర్థిక మంత్రిగా. నేను ఇప్పుడు అదే చెప్పాను. యనమల రామకృష్ణుడు గారు 2019లో ఆయన ఆర్థిక మంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఖజానాలో 100 కోట్లే ఉంది, ఖాళీ అయిపోయింది, ఈ రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టవు, జగన్మోహన్ రెడ్డి గారు పాలించలేరని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పాలించలేరని చెప్పారు. చాలా ఆర్థికవేత్తలు అందరంతా గొప్పగా ఇచ్చినటువంటి నవరత్నాల్ని 1 సంవత్సర కాలంలో క్యాలెండర్ ఇచ్చి ప్రజలకు పంచారు. అది మా ఎజెండా. పంచిన సమయంలో కరోనా వచ్చింది. సుమారుగా 70,000 కోట్ల రూపాయలు ఆర్థిక మాంద్యం వచ్చింది ప్రపంచం అంతా, మనకే కాదు. అయినప్పటికీ కూడా ఎస్కేప్ అవ్వలేదే. కరోనా వచ్చిందని తప్పించుకోవడానికి షాకులు చూపించలేదే. ఆయన ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవడం అంటే రాజకీయ నాయకుడి పట్ల నమ్మకం అంటే అదే. ఇచ్చిన మాట నిలుపుకోవడం కోసం ఆయన చేశారు. సో అప్పులు నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు 13% అప్పులు ఇంక్రీజ్ చేస్తే అదే కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 22% అప్పులు ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు చెప్పాను కదా, 2,53,000 కోట్లు అప్పులు చేశారు. అక్కడ ప్రజా అవసరాలని నేను ఇప్పుడు చాలా వాల్యూ పాయింట్ అడిగారు. ప్రజా అవసరాలకి అనుగుణంగా పాలించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ప్రజలకు అవసరం ఉంది, అప్పు చేశారా లేకపోతే ఇంకోటి చేశారా, ఖచ్చితంగా వాళ్ళకి అందించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా, కరోనా సమయంలో కానీ తర్వాత సంక్షేమం కానీ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఆశపెట్టి అధికారానికి వచ్చిన తర్వాత అప్పులు 3 రెట్లు చేసి 3 రెట్లు అప్పులు చేశారు. 1% కూడా ఈ సంక్షేమాన్ని అమలు చేయలేదు. కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఈ మోసపూరితమైన పాలన, దీనిపైన ప్రజల్ని ఎప్పటికప్పుడు అవేర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం పైన ఉంది. అంటే ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కాదు. ఒకటే వారి ఎజెండా ఏంటంటే రాజధాని రాజధాని రాజధాని. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఏంటి, ల్యాండ్ ఆర్డర్ పోలే, అత్యాచారాలు, మైనర్ బాలికల మీద అత్యాచారాలు, వాటిని ఎక్కడ పరామర్శలు ఉండవు. ఏమండి, అటువంటి పరిస్థితులు ఉంటే గంజాయి ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉంది. మద్యం ఇంటింటికి బెల్ట్ షాపులు, 24/7 మధ్య లభ్యత, ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. నారాయణ గారు ఏమంటారు, అమరావతి అంటే ఆయన భ్రమ కాదు, లేదా ఆయన వాస్తవం. అప్పులు చేసైనా అమరావతి కట్టేస్తే వచ్చేటువంటి ఏదైతే అప్పులు చేసి ఆ నిర్మాణాలకు చేసిన ఖర్చులో వచ్చేటువంటి కమిషన్లో వాళ్ళకి సఫిషియెంట్ అని 1,00,00,000 కోట్లు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు 2,500 ఎకరాలు రాజధానికి సరిపోద్ది. ఒక సిటీ నిర్మాణం లేదా అమరావతిని మీరు ఒక ఎయిర్పోర్ట్ చూపించారు. ప్రభుత్వం ఆ 1,00,000 కోట్లు అప్పు తెస్తే నారాయణ గారికి ఎంత వస్తుందని ఆయన చెప్పారు ఆ లెక్కలు. ఇది సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. ఇక్కడ నీకు అధికారం ఇచ్చింది ప్రజాధనాన్ని పరిరక్షించమని, ప్రజల్ని చూపించి అప్పులు తెచ్చి దాని ద్వారా నీ సంపద పెంచుకోవడానికి కాదనేది నా వాదన. ప్రధానమంత్రి ఆయన ఎన్డీఏలో భాగస్వామి, అప్పుడు కూడా తీసుకొచ్చారు. అప్పుడు ఆయన ఏమిచ్చారో చెప్పారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఏమన్నారో మీరందరూ చూపించారు. మళ్ళీ ఈరోజు అవసరార్థం వెళ్ళారు, మళ్ళీ వారిని రమ్మంటున్నారంటే మళ్ళీ ప్రజలను ఒకసారి మభ్యలో పెట్టడానికి, ప్రజలకు ఒక మాయ చిత్రాన్ని చూపించడానికి అని నా భావన. ఇందులో వాస్తవం ఏమిటంటే ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి జరగాలనేటువంటిది. ఇవాళ వైజాగ్ తీసుకోండి, ఉస్సార్ కంపెనీ ఉంది. నిజంగా అంత విజన్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంత విజన్ ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 2 మాసాల క్రితం పుట్టినటువంటి కంపెనీ, నిజంగా ఆయనకి స్వార్థం లేకపోతే 2 నెలలు అయింది ఆ కంపెనీ పెట్టి, దాని అడ్రస్ ఎక్కడో తెలీదా?
ఎక్కడో చిన్న అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అడ్రస్తో, ఎక్కడ ఫారెన్లో ఉన్నటువంటి చిన్న అపార్ట్మెంట్ కాదు, చిన్న హౌస్లో ఆ కంపెనీ 5,000 కోట్లు పెట్టుబడి పెడతాదని చంద్రబాబు నాయుడు గారు మనల్ని నమ్మించి చంద్రబాబు నాయుడు గారు మనల్ని నమ్మించి ఆ కంపెనీకి 59 ఎకరాలు దారాదత్తం చేయడం అంటే ఇవాళ పత్రికలన్నీ చెప్తున్నాయి, సోషల్ మీడియా చెప్తుంది, ప్రతిదీ బయటకు వస్తుంది. ఇందులో స్వార్థం ఉంది కదా. టీసీఎస్ కంపెనీని సాకుగా చూపి టీసీఎస్కి ఇచ్చామని చెప్పి వెనక నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఇలాగ అమరావతి 1,00,000 కోట్లు లేదా ఇంకో 44,000 ఎకరాలు 1,00,000 ఎకరాలతో రాజధాని నిర్మాణం, ఇవన్నీ కూడా హిడెన్ ఎజెండా వారికి ఉందనేది వాస్తవం. చాలా సంతోషిస్తాం. పోలవరం 2027కి పూర్తి అయిపోతే చాలా సంతోషం. ఇలాగే మీకు గుర్తుండి ఉంటుంది, పోలవరం ప్రారంభించిన తర్వాత 18కి పూర్తి అయిపోద్ది అన్నారు. 18కి పూర్తి అయిపోద్దని అంటే నిర్మాణంలో ప్రోటోకాల్స్ పాటించకుండా, ప్రొసీజర్స్ పాటించకుండా ఏదైతే సిడబ్ల్యూసి ఉందో దాన్ని అతిక్రమించి ఒకేసారి కాపర్ డ్యామ్, దాంతో కాపర్ డ్యామ్తో పాటు రెండవది వచ్చి డయాఫ్రమ్ వాల్. అంటే అది చిన్న అవగాహన ఉన్నవాళ్ళు, ఇంజనీరింగ్ అక్కర్లా, ప్రవాహం వస్తుంది, ఆ ప్రవాహ ఉధృతిని ఆపడానికి అడ్డుకట్ట వేస్తారు. ఆ అడ్డుకట్ట వేసిన తర్వాత ఇంకొక నిర్మాణాన్ని మీరు చేపట్టారు. ఆ నిర్మాణానికి ఆ అడ్డుకట్ల కనుక పూర్తి కాకపోతే ఆ నిర్మాణానికి ఇబ్బంది ఉంటుందని తెలియాలి కదా. ఆయన ఎప్పుడైతే ఆ నిర్మాణం చేపట్టి 2 హోల్స్ ఉంచారో, 2 గ్యాప్లు ఉంచారో, ఆ గ్యాప్ల దగ్గరే కదా డయాఫ్రమ్ వాల్స్ కవర్ అయిపోయింది. డయాఫ్రమ్ వాల్స్ కవర్ అయిపోతే కేంద్ర ప్రభుత్వం అసలు ఈ పోలవరం నిర్మాణం అనేటువంటిది మనకి విభజన హామీల్లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం మనకు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ ప్రాజెక్టుని మీరు మీ సంపద సృష్టి కోసం, రాష్ట్రానికి కాదు, మీ సంపద సృష్టి కోసం మీరు తీసుకున్నారు నిర్మాణం చేయడానికి. మీరు చేసిన తప్పిదమని ఎంతమంది చెప్పారు? ప్రధానమంత్రి గారు వచ్చి ఏమన్నారండి, మోడీ గారు, పోలవరం ఏ చంద్రబాబు కా ఏటీఎం హై అన్నారా లేదా? వారం పోలవరం. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఒక అంతర్జాతీయ కమిటీ వచ్చి చెప్పింది. అంతే, అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ నిర్మాణ లోపం అయితే తొందరపాటు వల్ల జరిగింది అనేటువంటి చెప్పింది. తర్వాత ట్రాన్స్ట్రాయల్ ఆయన సంపదను ఎలాగా పోలవరం అడ్డెట్టుకుని ఎలాగా ఆయన సంపదను సృష్టించుకున్నారో వాళ్ళు చెప్పారు. మరి ఇక్కడ పోలవరం నిర్మాణంలో చంద్రబాబు గారి సంపద పెరిగింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు సంపద పెరగలేదు.